నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందు ఒక చిన్న విషయం అండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని ప్లేసెస్లో, ముఖ్యంగా మనమందరం తరచుగా వెళ్ళే ఫంక్షన్స్ కానివ్వండి, హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎనర్జీ ఇన్స్టెంట్గా డ్రాప్ అవుతుందండి. అక్కడ మనం పెద్దగా చేసేదేముండదు, ఫంక్షన్స్ వెళ్ళినా మంచిగా చీరలు కట్టుకొని అక్కడే ఫుడ్ ఉంటుంది, కానీ ఎనర్జీ చాలా డ్రాప్ అవుతుంది మీరు గమనించినట్టయితే. కాకపోతే కొన్ని ప్లేసెస్ వెళ్తే, టెంపుల్కి అలాంటి ప్లేసెస్ వెళ్తే పాజిటివ్గా మైండ్ చాలా కామ్గా ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి ఈసారి. ఈ డిఫరెన్స్ మన యోగిక్ కల్చర్లో బయటే కాదండి, లోపల కూడా స్పేస్ ఉంటుంది. కొన్ని స్పేసెస్లో ఎనర్జీస్ ఎలా ఉంటాయో మన లోపల స్పేస్ని ప్యూరిఫై చేయటానికి రోజు దీపం ముట్టించడం మన దాంట్లో ప్రతిరోజు ఒక ఆనవాయితీలా వస్తుందని. కానీ ఎందుకు వస్తుంది అంటే, దీపం ముట్టించటం వల్ల డీటాక్సిఫికేషన్, ప్యూరిఫికేషన్, లైట్ గివింగ్ కాబట్టి మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో పొద్దున లేచి దీపం ముట్టియటం అలవాటు చేసుకోండి అని అంటారు. కాబట్టి ఈసారి దీనివల్ల ఉపయోగాలు కూడా చెప్పాను కాబట్టి ప్రతిరోజు మీరు పొద్దున్న లేచి దీపం ముట్టించడం అలవాటు చేసుకోండి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో ఇవాళ మన సాధనాన్ని అయితే మొదలు పెడదాము. నేనైతే క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చున్నానండి, మీరు కూడా ఏదైనా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామం పేరు శీతకారి ప్రాణాయామం అండి. ఇది ఒక కూలింగ్ ప్రాణాయామం. ఈ సమ్మర్ సీజన్లో మన బాడీని కూల్ డౌన్ చేయడానికి, కామ్ డౌన్ చేయడానికి, మైండ్ని చాలా ఉపయోగపడుతుందండి ఈ ప్రాణాయామం. ఎలా చేయాలో చూసేద్దాం. నేను కంఫర్టబుల్ పొజిషన్లోకి వచ్చినాను. పామ్స్ని ఇలా ఓపెన్ చేస్తూ మీ స్పైన్ని రెడ్గా ఉంచుతూ ఐస్ని క్లోజ్ చేయండి. కొన్నిసార్లు డీప్ ఇన్హేల్, ఎక్సేల్ చేయండి. ఇప్పుడు రెండు టీత్స్ని, అప్పర్ టీత్స్ని, లోవర్ టీత్స్ని జాయిన్ చేస్తామండి ఇలా. ఇప్పుడు ఈ గ్యాప్స్ ఉంటాయి చూడండి పళ్ళ మధ్యలో, అక్కడి నుంచి శ్వాసని లోపలికి తీసుకోవాలి. దాని తర్వాత హోల్డ్ చేసి ముక్కు ద్వారా శ్వాసని వదలాలి. శ్వాస తీసుకోవటం మాత్రం మౌత్ నుంచే, అది కూడా పళ్ళ మధ్యలో గ్యాప్స్ నుంచి తీసుకోవాలండి. చూడండి, చూశారు కదండి. శీతకారి ప్రాణాయామం ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు ముక్కు ద్వారానే వదిలేయటం అలవాటు చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రాణాయామం కూలింగ్ ప్రాణాయామం అండి. సమ్మర్లో బాడీ హీట్ ఎక్కువగా అవ్వకుండా ఈ సాధన చేయటం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా అలవాటు చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయటం మంచిది. మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే అగ్ని ఎక్కువగా ఉండాలండి. మనం కూలింగ్ ప్రాణాయామం చేయటం వల్ల అక్కడ మనకి డిసడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి మనకి కాన్స్టిపేషన్ అలాగే డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మనం కలిసి ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ రెండు చేతులని దగ్గరగా జోడిస్తూ కళ్ళపైన పెట్టి
ముందుగా మీ చేతులని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి శీతకారి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పాను కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు ఈ సమ్మర్ సీజన్ ప్రతిరోజు మన సాధనాలు యాడ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా నేను ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చుంటున్నాను, మీరు ట్రై చేసి నిల్చోండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్కటాసన. ఈ ఆసనాలో ఒక వేరియేషన్ని చూపిస్తానండి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతున్నానండి. 2 కాళ్ళని జోడిస్తూ మోకాళ్ళను జోడిస్తూ తాడాసనాలు నిల్చోండి. ఒకసారి డీప్ ఇన్హేల్ చేసి కంప్లీట్గా ఎక్సేల్ చేయండి. ఇప్పుడు 2 చేతులని శ్వాస తీసుకుంటూ పైకెత్తి శ్వాసని వదిలేటప్పుడు సీటుని వెనక్కి మరియు కిందికి తీసుకెళ్తూ ఈ స్క్వాట్ పొజిషన్కి వచ్చేయండి. ఇప్పుడు చూడండి, మెల్లగా నా కుడి చేతిని కిందికి తీసుకెళ్తున్నాను, నా ఎడమ చేతి పైనే ఉందండి. ఈసారి నా కుడి చేతిని పైకి, ఎడమ చేతిని కిందికి. మనం ఇలా ఉత్కటాసనాలో మూమెంట్ అయితే చేస్తున్నామండి. ఆసనాలో హోల్డ్ చేయమని నేను చెప్తే మీకు అమ్మా ఎంతసేపు హోల్డ్ చేయాలి అని అనిపిస్తుంది, కానీ మీరు ఈ మూమెంట్ చేయటం వల్ల ఎక్కువసేపు హోల్డ్ చేయొచ్చు కాబట్టి చేపిస్తున్నాను. ఈ ఉత్కటాసన చేయటం వల్ల మన మోకాళ్ళు బాగా స్ట్రెంథన్ అవుతాయండి. మనకి చిన్న వయసు నుంచే ఈ ప్రాక్టీసెస్ చేయటం వల్ల ఒక వయసు వచ్చిన తర్వాత లోవర్ బాడీ వీక్ అవ్వకుండా ఉంటుందండి. కాబట్టి మనం కలిసి ఈ ప్రాక్టీస్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా పైకొచ్చి అటు ఇటు నడిచి మళ్ళీ కంటిన్యూ చేయండి. మెల్లగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్కటాసన. ఈ ఆసన వల్ల లోవర్ బాడీ స్ట్రెంథన్ అవుతుందన్నాను, హ్యాండ్ మూమెంట్ చేయటం వల్ల షోల్డర్ స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు చిన్న విషయం అండి. సమ్మర్ సీజన్ రాగానే మనం ఇంకొంచెం భయపడతామండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారని. మనము ఎక్కువ వరకు పీక్ మధ్యాహ్నంలో బయటికి వెళ్ళకుండా, వెళ్ళినా కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళటం అలవాటు చేసుకోండి. మీరు ఏం అనుకోకండి వర్షం వస్తేనే గొడుగు తీసుకొని వెళ్ళాలని. ఎండొచ్చినా గొడుగు తీసుకొని వెళ్ళొచ్చు. ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఎప్పుడూ హైడ్రేషన్గా ఉండండి. ఫుడ్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. కళ్ళు తిరిగి పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవాళ మన సాధనాలో మనం తర్వాత చేయబోయే ఆసన పేరు ఉపవిష్ట కోణాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను, చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ముందుగా నేను లెగ్స్ని స్ట్రెచ్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు కుడి కాళ్ళని కుడి వైపున, ఎడమ కాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్ళండి. నేను లెగ్స్ పొజిషన్ అయితే చెప్పానండి, చూడండి. మీ వెన్నుముక్క ఇలా ఉంది, సీట్ ఇలా ఉందనుకోండి, ఏ స్ట్రెచ్ ఉండదు. కాబట్టి కొంచెం ముందుకి తీసుకొచ్చి ఈ పొజిషన్లో కూర్చోండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని ఇలా పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు 2 చేతులతో పాటు కుడి వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చేసి ఈసారి శ్వాసని వదులుతూ ఎడమ వైపున బెండ్. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ
మనము ఎక్కువగా ఇలా బెండ్ అవ్వట్లేదండి, మీ ఛాతీని ఓపెన్ చేయండి. మనకి స్ట్రెచ్ ఉన్నది ఎక్కువగా ఈ భాగంలో మనకు అనిపించాలి కాబట్టి కొంచెం కాన్షియస్గా చేయండి. అలాగే మనం ఈ ఆసన చేయటం వల్ల మనకి హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుందండి. ఇది ఒక హిప్ ఓపెనింగ్ ఆసన. అలాగే కాళ్ళల్లో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనం హ్యాండ్స్ని రేస్ చేసి సైడ్ బెండింగ్ చేయటం వల్ల సైడ్ స్ట్రెచ్ కూడా మనకి చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఫ్యాట్ని కూడా ఈజీగా కరిగించవచ్చు. కాబట్టి మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి ముందుగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉపవిష్ట కోణాసన. ఈ ఆసనాలో సైడ్ బెండింగ్ ఎలా చేయొచ్చో వేరియేషన్ అయితే చూపించాను. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాలో ఈ వేరియేషన్తో పాటు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఫలకాసన. ఈ ఆసనాలో ఒక వేరియేషన్ని చూపిస్తానండి. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను టేబుల్ పొజిషన్కి వస్తున్నాను. చూడండి, ముందుగా టేబుల్ పొజిషన్కి వచ్చి కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఎడమ కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్ళండి. బన్సీ పొజిషన్కి వచ్చిన తర్వాత మనము శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ హోల్డ్ చేద్దాము. ఆ తర్వాత మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఈసారి ఎడమ కాళ్ళని పైకెత్తండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే నా హిప్ పైకి పెట్టి నేను ఇలా చేయలేదండి. బాడీ కంప్లీట్గా ఒకటే లైన్లో పెట్టి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తున్నాను. అలా అని మరి కిందికి కూడా పెట్టొద్దండి. బాడీని స్ట్రెయిట్ లైన్లో ఉంచండి. చూసారు కదండి, ఫలకాసనాలో వేరియేషన్ని చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనము కంప్లీట్గా బాడీ వెయిట్ని హ్యాండ్స్ పైన పెడుతున్నాం. కాబట్టి మన వ్రిస్ట్ని, షోల్డర్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా ఉపయోగంగా ఉంటుందండి ఈ ఆసన. అలాగే కోర్ మజిల్స్ని కూడా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. చూడటానికి ఈజీగా ఉంటుందండి ఆసన. కాకపోతే ఇక్కడ మనకి హ్యాండ్ స్ట్రెంగ్త్, కోర్ స్ట్రెంగ్త్ అన్నది చాలా ముఖ్యం. నేను మోడిఫికేషన్ చూపిస్తానండి. చూడండి, ముందుగా ఎక్కువసేపు టేబుల్లో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఒక కాళ్ళని వెనక్కి స్ట్రెచ్ చేసి కొన్నిసార్లు హోల్డ్ చేయండి. ఆ తర్వాత ఇంకొక కాళ్ళని హోల్డ్ చేయండి. ముందుగా ఇది పాసిబుల్గా ఉంటేనే కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. మనము కలిసి ఆసనాన్ని వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశువాసనాలు రెస్ట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి.
మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో రిలాక్స్ అవ్వండి. ఇదండి ఫలకాసనాలో చిన్న వేరియేషన్ని చూపించాను. అలాగే ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మకర అధోముఖ శ్వానాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసిద్దాము. ఈ ఆసన చేయటానికి మళ్ళీ మనము ఫలకాసన నుంచే వస్తామండి. చూద్దాము ఆసన ఎలా చేయాలో. ముందుగా మనం ఇలా ఫలకాసనాలోకి వచ్చి మన హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మన మోచేతులని కింద డ్రాప్ చేయండి. అలాగే సీటుని చూడండి, మరీ పైకి కాకుండా కిందికి కాకుండా ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మెల్లమెల్లగా మీ కాళ్ళతో ముందుకి వాక్ చేస్తూ రండి. మళ్ళీ శ్వాసని వదులుతూ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూసారు కదండి, గుర్తు పెట్టుకొని మోకాలు మాత్రం స్ట్రైట్గా పెట్టండి. కొంతమంది మోకాలు బెండ్ చేస్తారండి, ఏ ఉపయోగం ఉండదు. మోకాలని స్ట్రైట్గా పెడుతూనే ఆసనాన్ని చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మన షోల్డర్స్ అనేది బాగా స్ట్రెంథన్ అవుతుంది. అలాగే కోర్ మజిల్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. మనం కాళ్ళని ముందుకి వెనక్కి వాక్ చేసే ప్రాసెస్లో ఇన్వర్జన్ ఆసన అవుతుందండి. కాబట్టి మన బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా పై భాగానికి వెళ్ళి మనకి మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది, స్కిన్ గ్లో అవుతుంది. కాబట్టి కలిసి ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మకర అధోముఖ శ్వానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇదండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెచ్చింగ్ అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, సమ్మర్ సీజన్ రాగానే చాలామంది సబ్జ గింజలని ఎక్కువగా వాడాలి, అది చలువ చేస్తుంది అని అందరికీ తెలుసండి. కానీ అది కూడా అతిగా ఎక్కువగా తీసుకోవద్దు. ప్రతిరోజు అయితే అస్సలే తీసుకోవద్దండి. వారానికి ఒకసారి 2 సార్లు మాత్రమే వాడండి. ఆల్టర్నేటివ్ ఏదైతే బాడీని కూల్ డౌన్ చేస్తాయో వాటిని ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే చాలా కేసెస్ వింటున్నామండి, ఏదన్నా అతి మంచిది కాదు. వాటర్ తీసుకోవడం ఎక్కువ అతి కూడా మంచిది కాదు. కాబట్టి కొంచెం కాన్షియస్గా మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ ఏది తీసుకుంటే ఏదవుతుందో మీరు అనలైజ్ చేసి మీ హెల్త్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.